good evening. Dabur Red Page presents Drama Junior Season 2. Powered by Santur, Tata Salt, Eastern and protected by Good Night Advance Active Plus. ఫుల్గా రెడీ వచ్చిన వీళ్ళని చూసినా, వీళ్ళని బాగా రెడీ చేసి వచ్చిన వీళ్ళని చూసినా నాకు అద్భుతమైన విషయం చెప్పాలనిపించింది మీకు. షాంపూతో పళ్ళు తోముకోలేం, టూత్ పేస్ట్తో మొహం రుద్దుకోలేం, సబ్బుతో కళ్ళు లోపల కడుక్కోలేం. గర్ల్ ఫ్రెండ్ ఉన్నంతసేపు ఎక్కువసేపు ఆనందంగా ఉండలేం. అరే దయచేసి చెప్తున్నా, ఎవడు ఫేస్బుక్లో అవి పెట్టకండి, పెట్టినా నా పేరు మాత్రం పెట్టకండి, పిచ్చగొట్టుడు కొడతారు అందరూ. ఓకే, మా వాళ్ళు రెడీగా ఉన్నారు లేదా చెక్ చేయడం కోసం అలా వదిలే, బట్ వీళ్ళు రెడీగా ఉన్నారు. ఇక రెడీగా ఉండవలసింది ముగ్గురు మాత్రమే. సో లెట్ మీ ఇన్వైట్ లవ్లీ జడ్జెస్. బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే, గుండె బాక్స్ బద్దలైపోయే. మల్లె పూల బుట్ట నీ అందంతోనే అంటించుకుంటా చుట్ట. ఎర్రారో ఎర్రారో రొమాన్స్ లోని తిట్ట, కన్నే కొట్టిందే నా రంగులతో పట్ట. బాక్స్ బద్దలైపోయే, లిప్పుకున్న లోక్స్ బద్దలైపోయే. బాక్స్ బద్దలైపోయే, నీకు నాకు టాక్స్ బద్దలైపోయే పోయే. వెల్కమ్ జడ్జెస్, ముగ్గురికి స్వాగతం. థ్యాంక్ యూ. సో అలీ గారు, ఆ చిన్న గ్యాప్ తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ అని తీసుకుని ఓఆర్ఆర్ మీద డైరెక్ట్ వచ్చారు మీరు. సో సీజన్ 2 పిల్లకాయలు అందరూ రెడీగా ఉన్నారు. వీళ్ళు పిల్లకాయలు కాదు, పెద్దకాయలే. ఓకే, సో మీరందరూ రెడీయా మరి? వెరీ గుడ్. మీ అందరికి ఆల్ ది బెస్ట్. అలాగే మమ్మీస్ అండ్ డాడీస్ మీకు కూడా ఆల్ ది బెస్ట్. గుడ్ ఈవినింగ్ జూనియర్స్. ఈస్ట్ ఆర్ వెస్ట్, నార్త్ ఆర్ సౌత్, ఎక్కడికి వెళ్ళినా ఇటు చూసినా మన డ్రామా జూనియర్స్ బెస్ట్. మనం నిలబెట్టుకోవాలి ఈ వీక్ కూడా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ మీకు కూడా గుడ్ లక్. థ్యాంక్ యూ. బాక్స్ బద్దలైపోయే, పిచ్చిలోన పీక్స్ బద్దలైపోయే. బాక్స్ బద్దలైపోయే, సిగ్గురైలు ట్రాక్స్ బద్దలైపోయే పోయే. సాధారణంగా మనం పెరుగుతున్న కొద్దీ, జనరేషన్స్ దాటుతున్న కొద్దీ చాలా విషయాలు మారుతూ ఉంటాయి డెఫినెట్గా. అంటే మనం కొంచెం అదృష్టం అనుకోవాలి. అంబాసిడర్ కారు చూసాం, ఆడి కారు చూసాం, బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసాము, ఇప్పుడున్న ఎల్సీడీ స్క్రీన్లు చూసాం, అండ్ ఫోన్లో కూడా మార్పులు వచ్చాయి. అండ్ అన్సూయ గారు, సాధారణంగా ఫోన్ ఎత్తగానే హలో అని ఎందుకంటారు తెలుసా? హలో ఎక్కడో విన్నాను కానీ నాకు గుర్తు చేయి మళ్ళీ, నాకు తెలియదు. ఇప్పుడు మన ఫోన్ కనిపెట్టిన గ్రహం బెల్ శాస్త్రి గారు ఉన్నారు కదా, ఆయన గర్ల్ ఫ్రెండ్ పేరు correct. హలో. ఎస్ ఎస్. సో తను కనిపెట్టిన ఆ ఫోన్ ద్వారా తన గర్ల్ ఫ్రెండ్ పేరు అందరూ చెప్పాలి అని, అదేంటో ఆయన గర్ల్ ఫ్రెండ్ పేరు అందరూ చెప్పుకోవాలని కోరుకోవడం ఏమిటో. సో భలే ఉంది. అలీ గారు, అంటే మాకంటే ఎక్కువ మీరు చూశారు. సో ల్యాండ్ లైన్ కొట్టేస్తారా, మొబైల్ ఫోన్ కొట్టేస్తారా? ల్యాండ్ లైన్. ఎందుకు సార్? అంటే మన ఫాదర్ మదర్తో మాట్లాడుతున్నాం, ఇంకొంచెంసేపట్లో ఆ ట్రంకాలు బుక్ చేస్తే వాళ్ళు అవతల అబ్బా మన అబ్బాయి మన అమ్మాయి చేసిందని ఎంతో ఆనందంతో ఫోన్ దగ్గర ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు సెల్ ఫోన్ తోటి చిరాకేస్తుంది. ఈ ఎవడో కనిపెట్టాడు కానీ దాంట్లో కెమెరా, వాడిని బిర్యానీ పెట్టి పంజాగుట్ట అది శ్మశానం ఉంది కదా, అయ్యో ఆ చెట్టు దగ్గర వాడికి సన్మానం చేసి ఆ అప్పు మీద కొరడా తీసుకొని కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి. కానీ నాకు కనిపిస్తుంది ఆల్రెడీ సీన్. అవును, ఇంతకుముందు ఆటోగ్రాఫ్ అంటే ఇచ్చేవాళ్ళం, బాగుండేది. ఇప్పుడు సార్ సెల్ఫీ అంటే ఇంకా బాగోదేమో తీసుకోరా అంటాం, వాడు భుజం మీద చేసేసి దగ్గర పట్టుకొని మొహానికి మొహం అంటించి గ్రీట్ చేయడం కూడా మర్చిపోయారు సార్. డైరెక్ట్ ఫోన్. అవును, వాడి సంకెత్తగానే సరిపోద్ది మనకి. ఓ మై గాడ్, మంచి అద్భుతమైన స్ప్రే వాడతాడేమో. దాని తోడు ఇక అబ్బా మామూలు ఒక్కటి కాదు, ఇక ఒక చోటే వాడు సెల్ఫీ తీసుకుంటా. ఏ బాబా చాలా చిరాకు వేస్తుంది నిజంగా చెప్పాలంటే. సో అంటే సమయం ఎందుకో నాకు సెల్ ఫోన్ ఐ డోంట్ లైక్, ఐ లైక్ ఓన్లీ ట్రంకాల్. అదే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ బంధాలు దూరం అవుతూ ఆ ఉంటాయి. తిప్పే దాంట్లో చాలా ఆనందం ఉంటుంది. అబ్బా ఇంకొంచేపట్లో మన వాళ్ళతో మాట్లాడతామని. సో ఈ ల్యాండ్ లైన్, మొబైల్ ఫోను రెండు కొట్టుకుంటే ఓకే, సో ఎవరు గెలుస్తారో ఏంటో మనం కూడా చూద్దాం. లైట్స్, కెమెరా, డ్రామా.
ఖరాబ్ చేసింది. అందరికీ నమస్కారం. నా పేరే టెల్. మా గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు కనండి, మా నాన్నమ్మ గారు ప్రధానమంత్రి గారింట్లోనూ, అమ్మమ్మ గారు ముఖ్యమంత్రి గారింట్లోనూ, మా ఆయన రజనీకాంత్ గారింట్లోనూ ల్యాండ్లైన్గా వర్క్ చేస్తూ ఉంటాం. నేను హౌస్ ఫోన్ని. ఈ మధ్య మా అబ్బాయి టెక్నికల్ టెస్ట్లు అన్నీ చేయించుకొని డ్యూటీలో జాయిన్ అవడానికి రెడీ అయ్యాడు. అది కూడా మెగాస్టార్ చిరంజీవి గారింట్లో. పనిలో పనిగా మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. మీకు తెలిసిన మంచి ల్యాండ్లైన్ సంబంధం ఉంటే చూడండి బాబు, పుణ్యం ఉంటుంది. వీడెక్కడున్నాడు? బాబు ఎక్కడున్నావురా? వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా, నీకు వందనాలమ్మా. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా, నీకు వందనాలమ్మా. మా అయ్య బంగారం. అమ్మా నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నిజం ఫుల్ సిగ్నల్ అని నాకు తెలుసు. నేను చెప్పబోతే రిసీవ్ అవుతావని అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. ఏనానా కొత్త బటన్స్ బయట ఏమన్నా కావాలా? ఇలా కాకపడుతున్నావు. లేదమ్మా, నేను చెప్పబోతే నా జీవితానికి సంబంధించింది. ఓ నెట్వర్క్ మారతానంటావా? చెప్పు, మొహమాట పడకురా. అమ్మా ఒక్క నిమిషం. డార్లింగ్ లాబీకి రా. బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే, వారే వాహాలి బెర్రీ ఫోజులే. బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే, వారే వాహాలి బెర్రీ ఫోజులే. థోడా 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 చేసింది నన్ను తుక్కుడా తుక్కుడా తుక్కుడా. ఆడ ఈడ యాడ చిన్నాడు తెలవలేదు దీని సాడా. సర్ర ఓ మేరా దిల్ లుట గయి, సర్ర ఓ మేరా దిల్ లుట గయి, సర్ర ఓ మేరా దిల్ లుట గయి, సర్ర ఓ మేరా దిల్ లుట గయి. ఇదిగో మొబైలు, ఇది ల్యాండ్లైన్ ఉండే ఇల్లు. దారి తప్పి వచ్చినట్లున్నావు. దారి తప్పి రాలేదత్తయ్యా, దారి వెతుక్కుంటూ వచ్చాను. అత్తయ్య ఎవర్రా ఇది? నన్ను అత్తయ్య అంటుంది. అమ్మా తను పైనాపిల్, యాపిల్ వారి కూతురు. అంకల్ ప్రదీప్ దగ్గర మొబైల్ ఫోన్లో వర్క్ చేస్తుంది. నేను తను ప్రేమించుకున్నాం. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి కూడా. ఫోన్ ఆధార్ వివాహమా? ఫోన్ ఆధార్ వివాహమా? ఓ మేరా దిల్ లుట గయి. నేను ఒప్పుకోను. అయినా ఏంటి ప్రదీప్, నీ పెళ్లి గురించి ఎంత మాట మారుస్తావు? ఇలా నీ మొబైల్ పరాయి మొబైల్ మీదకి రెచ్చగొడతావా? చాలా మంచిది. బ్యాటరీ లోలో ఉన్న స్టాండ్ బై టైం ఎక్కువ, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా. నేను ప్రేమించిన మొబైల్ అని చెప్పడం కాదు, కానీ ఎంతసేపు ఫోన్ మాట్లాడినా అసలు ఇదే ఎక్కడు. పైగా పైనాపిల్ అని ఆపిల్ తర్వాత మోడ్లు నోర్మి. అయినా నీకోసం పెద్దింటి ల్యాండ్లైన్ సంబంధాలు బయలు చుట్టుకొని లైన్లో నిలబడితే నీకు పైనాపిల్ ఎలా నచ్చిందిరా? ఈ మొబైల్ సెట్ అయితే చిరాకు నాకు. హే ఈ ఓల్డ్ మోడల్ ల్యాండ్ ఫోన్ ఏంటి ఇందాక నుంచి చూస్తుంటే ఎక్స్టైల్ చేస్తున్నా. చిచ్చి 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 చిచ్చి. మీ పెద్దోళ్ళు ఉన్నారే, ఈ జనరేషన్ గ్యాప్ ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అమ్మా ఎన్నేసి మాటలు అంటున్నావే నన్ను. రే మనం మనుషుల్ని కలుపుతాం, వాళ్ళు కలిసిన వాళ్ళని విడగొడతారు. కావాలంటే చూడు. అయినా కీస్ వైర్ రిసీవర్ ఏమీ లేవు. ఇలా నచ్చిందిరా ఇది నీకు? అవేం లేవు కాబట్టి నచ్చిందమ్మా. ఏంటిది గొప్ప? వయసు అయిపోయాక ఓ చోట కూర్చొని కృష్ణారామ అనుకుంటున్నట్టు వైర్ పెట్టి ఓ చోట పడేస్తారు. నీ జీవితం అంతా అక్కడే. కానీ మేము ఎక్కడికైనా వెళ్ళగలం. నీ మొహానికి ఎప్పుడైనా ఫ్లైట్ చూసావా? కంట్రోల్ ఆవిషపడుకు, అమ్మతో అలా మాట్లాడుకు. నువ్వు తక్కువరా. అయినా మమ్మల్ని నీట్గా ఒక చోటు డిజైన్ కట్ వేసి మరీ ఉంచుతారు. కానీ మిమ్మల్ని హాల్ నుంచి బాత్రూమ్ దాకా, యాన్ నుంచి జీన్ ప్యాంట్ జేబు దాకా, చిచి ఓ బతుకేనా మీది? మమ్మల్ని చీకట్లో కూడా కనిపెట్టగలరు. కానీ మిమ్మల్ని పట్ట పగలు వెతకడం కూడా కష్టమే. నీ చారిస్తాన్ లాగే ఉంది నీ సోది కూడా.
వాడేదో సెల్ ఫోన్ ల్యాండ్ ఫోన్ కాదు. అసలు నీ మొహానికి మూవీస్, వీడియో కాలింగ్, కెమెరా, ఫోటోస్, రింగ్ టోన్స్, మ్యూజిక్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటివి ఎప్పుడైనా చూసావా? కనీసం విన్నావా? అబ్బో, ఆ ఫేస్బుక్ లో, వాట్సాప్ లో వీడియోల వల్ల కాదేటి సంసారాలు, దేశాలు కూలిపోతున్నాయి. పైగా సెల్ఫీలు మంచిగా ప్రాణాలు తీయడానికి కాకపోతే ఈ రేడియేషన్ మొహంది మనకు అవసరమా? ఏంటే ఊరుకుంటుంటే తెగ ఎక్స్ట్రాల్ చేస్తున్నా? నువ్వేంటే తెగ రెచ్చిపోతున్నా? జగడం చేసేస్తాం రగడ 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 తుందేస్తాం జగుడు జగుడు గగనం మేమే రా పిడుగులం మరల మరల జననం రానీరా మరల మరల మరణం చేస్తాం భగల భగల గరడం మా పిలుపేట మరుగం. నాకు నీ జాల్ మాట్లాడడమే వచ్చమ్మా. నీలాగా ఇంట్లో ఉన్న బయట ఉన్నా అని చెప్పించడాలు తెలియవు. మీలాగా ఫోన్ సైలెంట్ లో పెట్టడాలు, మీటింగ్ మధ్యలో ఒక డిస్టర్బ్ చేయడాలు తెలియని పద్ధతి గల వంశం మాది. చెప్పుకుంటే మీ వంశం గురించి చెప్పుకోవాలమ్మా, ఎందుకంటే చివరి ఆఖరికి మిగిలేది మీకు మ్యూజియంలే కాబట్టి. అయినా మాకు మీలాంటి ఎలక తోక లాంటి వైరా, ఏనుగు లాంటి బాడీయా. ఈ వైర్లను మైనస్ ల్యాండ్ ఫోన్ తో నేను పడలేను. రే, మీ అమ్మకి సర్ది చెప్తావా లేక నా నెట్వర్క్ లో షిఫ్ట్ అవుతావా? ఆలోచించుకో. రే, ఈ చేతులతో నీకు వైర్లు చుట్టాను గుర్తుందా? అప్పట్లో నీకు సరిగ్గా మోగడం కూడా వచ్చేది కాదు. రే, ఈ కెమెరాతో సెల్ఫీ తీశాను, ఈ మ్యూజిక్ ప్లేతో పాట పెట్టాను, ప్రదీప్ ని ఎదిరించి మరి నీ దగ్గరకు వచ్చాను. నాకు అన్యాయం చేస్తావారా? చెప్పా చెప్పా. లేదు, మీ ఇద్దరికీ న్యాయం చేస్తా. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధము, తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధము, తెలుసుకోని జీవిత గమ్యం పెంచుకో. అయినా పెళ్ళంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూస్తారు. దాని గురించి బయటేమనుకుంటున్నారు నువ్వు కూడా విను. మిస్సుకాళ్ళు దుస్సుకాలు తప్పలేని తిప్పలాయే, మెసేజీల మాటలేమో లాఠీలా తూటలాయే, రింగుటోను పాటలేమో తలకాయ నొప్పులాయే. సెల్లు ఫోను నా సెల్లు ఫోను, అయ్యో సెడబుట్టి నాదిరో సెల్లు ఫోను, దాని పాడుగాను అది చచ్చిపోను, దాని రింగు రింగు సప్పుల్లతో సగమైనాను. చూసారా దాని గురించి బయట ఎంత టాకుందో? ఇంకా నా మాట వినకపోతే నీ కర్మ. నాకు బయట ఇంత బ్యాడ్ నేమ్ ఉందా? చిచ్చి, అయినా నేను పెళ్లి చేసుకుంటాను. నీకేంటి నువ్వు చేసిన తప్పేంటి, ముళ్ళు నొదిలి అరిటాకుకు శిక్షేంటి? చెప్పురా, ఇప్పట్లో ఏం డిసిషన్ తీసుకున్నావు? అమ్మా, బయట ల్యాండ్ ఫోన్ పరిస్థితి ఏం బాగాలేదు. మన తొందరగా అప్డేట్ అవ్వాలి. ఢిల్లీ ఫోన్ మన్వరాలతో మన వంశం మొఘల్ సామ్రాజ్యంలో విస్తరించాలని నీకు మొత్తం లేదా అమ్మా? మీరా మరి అది అమ్మ బాడీ లాగే మాట కటు కానీ మనసు భైర్రా చాలా మెత్తన. పైగా మనం ముందు జనరేషన్ వాళ్ళకి మనం ఎక్స్పెక్ట్ ఇవ్వాలి కదా. రోజు ఉన్నాం అంటే దానికి కారణం మా అమ్మ లాంటి వాళ్ళే కదా. అందరం కలిసి ఉంటేనే అభివృద్ధి, అవకాశం, ఆనందం. కలండి కలండి కలండి. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే, కుంకుమ పువ్వుల మిలమిలతో సూపర్ అను. చాలా విషయాలు చెప్పేశారు. యూనో ఫనీగానే చాలా చాలా
పచ్చి నిజాలు కర్ణ కట్టవర నిజాలు చెప్పేశారు వీళ్ళు. బట్ ఏం చేద్దాం, అందరూ బానిసలం అయిపోయాం. ఇప్పుడు సడన్గా కుదరదు అంటే కూడా కుదరదు. నిజంగా మన యాన్సిస్ట్రల్ ల్యాండ్ అని చెప్పినట్టుగా బాత్రూంలోకి కిచెన్లోకి అన్నిటికీ తీసుకెళ్ళిపోతున్నాం. లేకుండా అయిపోయింది. అండ్ హర్షిత, వెల్ డన్. యువర్ లైక్ ఎ పిల్ల. నీ చుట్టూగానే ఇంకా అత్తమ్మ అలాగే ఉండాలి కదా, తప్పదు. సో బాగా చేశారు ముగ్గురు, వెరీ క్యూట్. ఓంకార్ గారు, థాట్ బాగుంది, దాన్ని ఎంటర్టైన్మెంట్ రూపంలో భలే ప్రెజెంట్ చేశారు, చాలా బాగుంది. సో మీ ముగ్గురికి నా విజిల్. థ్యాంక్ యూ ఓంకార్ గారు. అలీ గారు, చాలా బాగుంది, కొత్తగా ఉంది. అండ్ ముగ్గురు శౌర్య, సౌరద, హర్షిత చాలా బాగా చేశారు, వెరీ గుడ్, సూపర్. అండ్ అలాగే ఇంతకుముందు మన ఆ ఏజ్లో ఉన్నప్పుడు పల్లెటూరులో కానీ సిటీస్లో కానీ చిన్న చిన్న పిచ్చుకలు చూసేవాళ్ళం, పిట్టలు చిన్న చిన్న. ఇప్పుడు ఉన్నాయి అవి పెట్టాలి. స్పారోస్ లేవు కదా? ఎందుకు లేవు తెలుసా? తెలుసు అలీ గారు, రేడియేషన్ వల్ల ఇంపార్టెన్సీ వచ్చి అంతరించిపోయాయి. దాని ఎఫెక్ట్ ఎంత ఉందనేది ప్రస్తుతానికి ఆ పిచ్చుకల మీద వెళ్ళింది, మెల్లిమెల్లిగా మనుషుల మీద కూడా మొదలవుతుంది. స్కిట్ అయితే చాలా బాగుంది, ముగ్గురు సూపర్గా వచ్చేసారు, ఫెంటాస్టిక్. సో థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అందరినీ అలా మెమరీస్లోకి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చారు. వెల్ అండ్ థ్యాంక్ యూ. సాధారణంగా పెద్దలు ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు మనకి, వైద్యో నారాయణో హరి అంటారు. అంటే వైద్యుడు మరో భగవంతుడితో సమానం, అంటే మరో దైవరూపం. అండ్ చాలామంది ప్రాణాలు కాపాడుతూ ఉంటారు ప్రతిరోజు ఈ వైద్యులు. కానీ కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు జాబ్ సాటిస్ఫాక్షన్ కంటే జేబు సాటిస్ఫాక్షన్ ఎక్కువ చూసుకోవడం వల్ల చాలామంది అన్యాయం, అంటే వాళ్ళ వృత్తికి అన్యాయం చేస్తూ ఉంటారు. అలాంటి కొంతమంది డాక్టర్స్ చేసే ఆ పని వల్ల ఎంతమంది జీవితాలు బాధపడుతున్నాయి, ఎంతమంది జీవితాలు ఇబ్బందుల్లోకి వెళ్తున్నాయి అనేది చూపించడం కోసం అద్భుతమైన స్కిట్తో మన జూనియర్ సిద్ధంగా ఉన్నారు. సో జడ్జెస్, లైట్స్, కెమెరా, డ్రామా. హలో హలో, రామలింగేశ్వర గారండి? నేను రామలింగేశ్వరరావునే. సార్ ఇప్పుడు ఎక్కడున్నారండి? నేనా? ఇప్పుడైతే హాస్పిటల్లోనే ఉన్నాను. మధ్యాహ్నం ఎక్కడ ఉంటారండి? మధ్యాహ్నం నుంచా? అప్పుడు క్లినిక్లోనే ఉంటాను. అయితే అక్కడికే వచ్చేనా సార్? ఇప్పుడు ఇక్కడికి వస్తారా? ఆయ్, ఎందుకయ్యా బాబు, ఇది గవర్నమెంట్ హాస్పిటల్. కావాల్సిన ఎక్విప్మెంట్ ఒక్కటి ఉండదు, ఆయ్, ఉన్నా పని చేయదు. సాయంత్రం క్లినిక్ వచ్చాయి. సరే, అలాగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి తాపీగా ఉన్నారు? తాపీగానే నా బొందా. గొడ్డు చాకరీ చేసిన వచ్చే సంపాదన గొర్రె తోక చెందమే. రాను రాను పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు, వర్క్ హెవీ అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలు ప్రతి వాడికి ఎక్కలేని రోగాలన్నీ గుర్తుకొస్తాయి. మీరు కొత్తగా పెట్టిన క్లినిక్ వల్ల మీ జేబులు డబ్బులు గలగలే అని బయట పబ్లిక్ టాక్ సార్. నిన్న కాక మొన్న పనులు వచ్చారు, నువ్వు కూడా నా మీద పంచలా? ఈ నంబర్ని ప్రస్తుతం చేరుకోలేము, దయచేసి తర్వాత ప్రయత్నించండి. వీడొకడు ఎప్పుడెక్కడ ఉంటాడో ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలియదు. ఫోన్లు ఉంది ఎందుకు? లిఫ్ట్ చేసి మాట్లాడచ్చు కదా. ఇక్కడ డ్యూటీలో చేయాలా, కొడుకు ఏం చేస్తున్నాడు అని ఎంక్వైరీలో చేయాలా? నమస్కారం సార్. ఏంటి? అమ్మని చూపిద్దామని. నేను ఒక ఇక్కడ ఉన్నానుగా, అడగాలిగా రావచ్చలేదా అని? సార్ ఎమర్జెన్సీ సార్. అది నేను చెప్పాలి, ఇంకెందుకు? ట్రీట్మెంట్ కూడా మీరే చేసేయండి. అవి అక్కడ కూర్చోబెట్టు. రమ్మ, ఇక్కడ కూర్చో, నేను డాక్టర్ గారితో మాట్లాడేసి వస్తాను. పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వయ్యా. ఇప్పుడు చెప్పు. సార్ అమ్మకు ఒంట్లో బాగాలేదు సార్. బాగుంటే ఇక్కడికి ఎందుకు వస్తారు? ఈ పక్కనే మన క్లినిక్ ఉంది, అక్కడ తీసుకొచ్చేయి, డబ్బులు చూసి తీసుకుందాంలే. సార్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కదా. సర్లే పో, పోయి బయట నిలబడు. అక్కడ 100 మంది లైన్లో ఉంటారు, వాళ్ళతో పాటు క్యూలో నిల్చొని టోకన్ తీసుకొని నీకు వచ్చిన నెంబర్ ప్రకారం రా.
మీ అమ్మ ట్రీట్మెంట్ ఈరోజు వద్దో రేపొద్దో నేను చెప్పలేను. ఇది చాలా దారుణం సార్. వెళ్ళు వెళ్ళి క్యూలో నిలబడు. ఏంటి ఇక్కడ కూర్చున్నారు? చెప్తే వినే రకాలు కాదు మీరు. వెళ్ళండి, వెళ్ళి బయట వచ్చేయండి. అయ్యా మేము మనుషులమయ్యా, గొడ్లం కాదు. చెబితే వినిపిస్తుంది, అర్థమవుతుంది. ఇలా తోలేయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో వాళ్ళైతే ఇలాగే మాట్లాడతావా? దిక్కు మొక్కలని మీలాంటి వాళ్ళందరూ కుడిగా చేస్తుంటే నా వాళ్ళు ఆసుపత్రి పాలు కావాలంటావా? మీ వాళ్ళకి ఇబ్బంది అంటేనే ఎగిరి పడుతున్నారు. మరి మావి ప్రాణాలు కావా? మా ఉసురు మీకు తగలకుండా ఉంటుందా? తగులుతుందిలే, పోతాంలే. పైన దేవుడు అనేవాడు ఉంటాడు, వాడు అన్నీ చూస్తూ ఉంటాడు. 100 గొడ్లను తిన్న రాబంధువు కూడా ఒక గాలువానకు చచ్చుద్ది. పై వాళ్లకు ఫిర్యాదు చేసి నీ అంత చూస్తాను. ఎంత పొగరే మనం వెళ్దాం పద. నమ్మది పైన దేవుడు అనేవాడు అక్కడ ఉంటాడు బాబు, వాడు అన్నీ చూస్తూ ఉంటాడు. రామ్మ సార్, యాక్సిడెంట్ కేసుని అడ్మిట్ చేశాను. ఇప్పుడు ఎలా ఉంది? ఉంటాడులే, పేషెంట్ ఎక్కడికి పారిపోడు. ఎమర్జెన్సీ కేసు సార్. ఎమర్జెన్సీ రోజుకి 100 సార్లు వింటాయి పదం. కానీ మన క్లినిక్ ఉంది, అక్కడ తీసుకొచ్చేయి. అతను ఎవరో కూడా తెలియదు, కుర్రాడు. రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపడి గిలా గిలా కొట్టుకుంటుంటే అందరూ ఫోటోలు వీడియోలు తీసి ఫేస్బుక్ వాట్సాప్లోనే షేర్ చేయడానికే బిజీగా ఉన్నారే తప్ప ఎవరూ పట్టించుకోకపోతే నేనే తీసుకొచ్చాను సార్. ఓహో, అనాథ శవం అన్నమాట. శవం కాదండి, ఇంకా ప్రాణం ఉంది. కొంచెం ఖర్చు అవుతుంది. సమయానికి డబ్బులు లేవండి. జాబ్లో రూపాయి ఉండదు కానీ సమాజ సేవ మనకి. కాసేపు ఉండు, టీవీ వాళ్ళు పేపర్ వాళ్ళు వస్తారు, ఇంటర్వ్యూ ఇద్దు కానీ. ప్లీజ్ సార్. చూడు, 1 పక్కన ఉన్న క్లినిక్కి తీసుకురా. 2 యాక్సిడెంట్ కేసు కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ తీసుకురా. అరగంటలో రావాలి, లేకుంటే కష్టం. అలాగే సార్, ఎఫ్ఐఆర్ తీసుకొస్తాను సార్. హలో సార్, ఎక్కడున్నారు? నేనా? ఇప్పుడైతే హాస్పిటల్లోనే ఉన్నాను. క్లినిక్ ఎప్పుడు వస్తారు సార్? కాసేపట్లో క్లినిక్లో ఉంటాను, వచ్చేయండి. సరే సరే సార్. సార్, ఇదిగోండి సార్ ఎఫ్ఐఆర్. త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి సార్. ఆగు, కంగారు పెట్టేస్తావే, అలా కూర్చో. హలో సార్, నేను క్లినిక్ వచ్చేసాను సార్. ఇప్పుడు క్లినిక్లో ఉన్నారా? అవును సార్. 5 నిమిషాలు అక్కడ ఉంటాను. సార్, ఆపరేషన్ గురించి మీరేం భయపడకండి, అది మన చేతిలో పని. అలాగే సార్. సార్, ఎఫ్ఐఆర్ తీసుకొచ్చాను కదా సార్, ఆ యాక్సిడెంట్ కేసుని కొంచెం చూడండి సార్. నాకు అర్జెంట్ ఆపరేషన్ ఉంది, ఇప్పుడే వస్తా. సార్ సార్, మీకు దండం పెడతాను సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. చాలా చిన్న కుర్రాడు సార్. సార్, చాలా బ్లడ్ పోయింది సార్, మీరు తలుచుకుంటే ఆపరేషన్ చేయగలరు సార్. సార్, అతనికి బతికించండి సార్, ప్లీజ్ సార్. జరుగు సార్, ప్లీజ్ సార్. సార్, యాక్సిడెంట్ కేసు పోయాడు. అవునా? సో సాడ్. ఎమర్జెన్సీగా బ్లడ్ కావాలని ఎప్పుడో చెప్పా, ఇప్పుడు వచ్చేది. ఆ కుర్రాన్ని చంపేశాగా చనిపోయాడు. ఆ బాడీ అతందే, పోస్ట్ మార్టం కూడా అయిపోయింది. తీసుకుపో అన్నట్టు చిరుగు అతని వస్తువులు. ఇది నేనేం చేసుకోను, అతను ఎవరు కూడా నాకు తెలీదే. మార్చడీలో పెడితే దిక్కు దిశ ఉండదు. ఇంత చేసిన వాడివి
అసలు వాళ్ళెవరో కనుక్కొని అప్పచెప్పి ఆ పుణ్యం కూడా నువ్వే కట్టుకో బాబు. సారీ బాబు, నా ప్రయత్నం నేను చేశాను, కానీ నిన్ను కాపాడలేకపోయాను. ఆ ఫోన్ డాడీ. విజయ్, విజయ్, నువ్వు రాజాల నిండు నూరేళ్ళు బతికితే చూడాలనుకుంటున్నాను, కానీ నా రాత అంటారా ఇలా తిరగబడింది. నీ ప్రాణాలు నిలపడానికి దేవుడు ఆ బాబు రూపంలో నిలబడి చివరి వరకు పోరాడాడు. నేనే అడ్డుపడ్డా, నీ ప్రాణాలు ఇదిగోండి సార్ డబ్బులు, తినండి సార్ తినండి. ప్రాణం లేన కాగితాల కోసం ప్రాణాలు తీసేస్తున్నారు కదా సార్. మీ కొడుకునే కాదు సార్, ఎవరి ప్రాణాలైనా విలువైనవే. ప్రాణం పోసే శక్తి ఆ దేవుడి తర్వాత మీకే ఉంటుంది సార్. ఎవరికన్నా ఆరోగ్యం బాగోపోతే పేదవాడి గుర్తొచ్చేది గవర్నమెంట్ హాస్పిటల్ సార్. అక్కడ కనిపించే మీరే దేవుళ్ళు. కానీ మీలాంటి కొంతమంది డాక్టర్ల వల్ల ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉంటాయో ఊహించుకోండి సార్. మీలాంటి కొంతమంది డాక్టర్ల వల్ల సేవ చేసే ఎంతో మంది డాక్టర్లు కూడా చెడ్డ పేరు వస్తుంది సార్. ఇప్పటికైనా మారండి సార్, మారండి. చందు, నా కొడుకుని చంపేసుకున్నాను. దెబ్బ మనకి తగిలితే గాని నొప్పి తెలియదంటాను. నిజమేరా, నాకు గట్టిగా కోలుకోలేని దెబ్బ తగిలిందిరా. దేవుడు సృష్టించిన మనిషిని మనిషి సృష్టించిన డబ్బు ఆడిస్తోంది. రాను రాను ఏ అంశాన్ని డబ్బుతో ముడిపెట్టొచ్చు, ఏ అంశాన్ని పెట్టకూడదు అనే ఇంగిత జ్ఞానాన్ని కూడా కోల్పోతున్నాం. ఈ స్వభావం మనిషి అనే పదానికే విరుద్ధం. ఆలోచించండి. అండ్ ఎస్, లాస్ట్లో చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ లైన్, మనకి దెబ్బ తగిలితే తప్ప ఆ నొప్పి తెలియదు అని. సో ఓంకార్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఫ్రెష్గా ఉంది కాన్సెప్ట్. నిజంగా కాన్సెప్ట్ ఎంత బలంగా అయితే ఉందో దానికి ప్రాణం పోశారు ఈ 5 అద్భుతంగా చేశారు. అండ్ సుష్మిత, చాలా అంటే చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ అన్నయ్య. యాక్చువల్గా నువ్వు సపోర్ట్ చేయడానికి వచ్చావు, ఆ టోటల్ దీన్ని నువ్వు తీసేసుకున్నావు. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ డాక్టర్, నీ వాయిస్ ఉంది చూడు, ఆ అడ్వాంటేజ్, నీ స్ట్రెంగ్త్, నీ వాయిస్ ఎంత బాగుంటుందంటే చాలా బాగా చేసావు. నీకు ఇచ్చిన రోల్ కాసేపు ఆ డాక్టర్లో నెగిటివ్ షేడ్ చూపించి తర్వాత కొడుకు చనిపోయిన తర్వాత నువ్వు చూపించిన ఆ పశ్చాత్తాపం అదిరిపోయింది. అండ్ హాసిని, నీ టోటల్ నడిచి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని దగ్గుతూ మళ్ళీ తర్వాత డాక్టర్తో మాట్లాడి వెళ్ళిపోయే చూడు, అదంతా ఎక్స్ట్రాడినరీ. చిన్నపిల్లవి ఆ పెద్ద వయసున్న ఒక ఆవిడలాగా నడుచుకుంటూ రావటం అంతా బాగుంది. అండ్ నాకు చాలా ప్రౌడ్గా ఉంది. సో డ్రామా జూనియర్ సీజన్ 2కి జడ్జి కొన్నందుకు నేను గర్వపడుతున్నాను. విజిల్ టు ఆల్. సూపర్. అన్సీ గారు,
ఓంకార్ గారు చెప్పినట్టు చాలా కొత్తగా ఉంది. ఇంతకు ముందు వరకు సీజన్ 1, సీజన్ 2లో ఐ థింక్ డ్రామా జూనియర్స్ ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ ఫ్యామిలీ. ఎవ్రీ వీకెండ్ ప్లాన్స్లో తప్పకుండా అందరిలో డ్రామా జూనియర్స్ చూడాలి శనివారం 8:30 అయిందంటే. వై? బికాజ్ ఎంటర్టైన్మెంట్, ఇన్ఫోటైన్మెంట్ అండ్ లాట్ ఆఫ్ మెసేజ్ ఓరియంటేషన్ ఉంటుంది కాబట్టి చాలా జెన్యున్గా మెసేజ్ మీరు పాస్ చేశారు, విచ్ ఇస్ వెరీ 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 ట్రూ. వెల్ డన్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అలీ గారు, హాసిని నీకు నిజంగానే దగ్గుందా? కదా, న్యాచురల్గా వచ్చింది. అంటే ఒక విషయం చెప్పాలి, ఈ స్కిట్ చూసిన తర్వాత ఇక్కడ ఉన్న చాలామంది మదర్స్ మేబీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు లేదు నాకు తెలియదు, కానీ నేనైతే చిన్నప్పుడు ఒంట్లో బాగాలేకపోతే మా మదరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళేది. అప్పుడు బాగుండేవి, జనాభా తక్కువ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు జనాభా ఎక్కువ అయ్యే కొద్దీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే డైరెక్ట్గా నరకానికి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ తప్పు కాదు, నర్సులు తప్పు కాదు, కంపౌండర్లు తప్పు కాదు. మమ్మల్ని చూడండి అని మేము ఫస్ట్ అని పీక్కొని తింటారు. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా హృదయాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటారు. బట్ ఈ తప్పంతా వాళ్ళది కాదు. ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ పెంచి ఉన్న హాస్పిటల్స్ని బాగా చేసి నీట్గా ఉంచితే డెఫినెట్గా మన ఆరోగ్యం అక్కడికి వెళ్ళేటప్పుడే 50% తగ్గిపోతుంది. ఇక మిగతా ట్రీట్మెంట్ తోటి 50% ఇంకా తగ్గిపోతుంది. సో దయచేసి ఈ స్కిట్ తర్వాత అయినా కూడా వాళ్ళు చూసి అర్థం చేసుకొని బాగా చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఒక భారతీయుడిగా చెప్పే హక్కు నాకుంది కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పాల్సి వచ్చింది. మీ అందరూ చాలా చక్కగా చేశారు. వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. మా డ్రామా జూనియర్స్లో ఈ పిల్లలందరూ ఎంత ముదురులు అంటే సీజన్ 1కి ఆల్రెడీ చాలా సినిమాలు పిక్ చేసుకుని స్పూఫులు చేసేసారు. ఇక సీజన్ 2కి వచ్చినప్పుడు ఒక సినిమాతో ఏం పోయింది, ఈసారి ఇద్దరు యాక్టర్ని కలిపి ఒకటే స్కిట్లో పెడదామని ఫిక్స్ అయ్యారు వీళ్ళు. ఈసారి వీళ్ళు వేస్తున్న ఈ స్కిట్లో మెగాస్టార్ చిరంజీవి గారిని, ది లెజెండ్, ది లయన్ బాలకృష్ణ గారిని ఇద్దరిని కలిపి ఒకటే స్కిట్లో పెట్టడానికి వీళ్ళు డిసైడ్ అయ్యారు. సో జడ్జెస్, ఆర్ యు రెడీ? లైట్స్, కెమెరా, డ్రామా. నమస్కారం అండి. నమస్కారం. ఎవరమ్మా నువ్వు? నేను కూడానండి. నాకా? మా మేనమాకండి. ఎవరమ్మా మీ మావయ్య? బం బం బోలే శంఖం మోగెలే, ఢం ఢం ఢోలే చెలరేగిందిలే. బం బం బోలే శంఖం మోగెలే, ఢం ఢం ఢోలే చెలరేగిందిలే. దద్దునక దుందరువై సందడి రేగని, పొద్దులెరుగని పరుగై ముందుకు సాగని. విలసంగ శివనంద లహరి, మహగంగ ప్రవాహంగా మారి, విశాలాక్షి సమేతంగా చేరి, వరలిచ్చే కాశీపురి. నమస్కారం. డాన్స్ మాస్టర్ అంటే ఎవరో పెద్ద అనుకున్నా, మీరా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నేను కూడా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుండే. మీరు హే నరసింహనాయుడు, నువ్వా? చూసావా, దొరికిపోయా. మన పొద్దుటూరు నరసింహనాయుడు గారమ్మా. మీరు తాడిపత్రి ఇండస్ట్రీ రెడ్డి గారు. దోస్త్ మేరా అవునా? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? బద్దలు బాంబులు షాపింగ్ వచ్చారా? గుడ్డల బాంబులా? అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు మావయ్య. మేము ఫ్లాష్ బ్యాక్ ఆట ఆడుకుంటున్నాం. బాబా నువ్వు వెళ్ళి చాక్లెట్ కొనుక్కోపో. సరే మావయ్య, బాయ్. ఇప్పుడు చెప్పు ఇంద్రాసేన రెడ్డి. చెప్పు నరసింహనాయుడు. బీగోబల్ తీసిండే చెప్పు. బీగోబల్ తీసిండే చెప్పు. చూసి ప్లాన్ చేశాడు ఆ విలన్ సాయిరిషి గాడు. సాయిరిషి గారు అంటే వీరా?
గడు కాదు, ముఖేష్ గడు. నా వాళ్ళందరినీ చంపేశాడు, నా ఆస్తులన్నీ లాక్కున్నాడు, మన రాయలసీమ నుండి దూరం చేశాడు నరసింహ. అది సరే, నువ్వేంటి ఇక్కడ? మన పొద్దుటూరు ఫ్యాక్షన్ హీరోవి, మీ ఊరు వదిలేసి డాన్స్లేంటి, ఊరేంటి? బి గోపాల్ నాకనుకోరా, అలాగే రాయించారు ఇంద్రా. కొంచెం 10 మార్కుల ప్లస్ లా క్లియర్ గా చెప్పా. నా సినిమాలో కూడా ఆ ముఖేష్ గానే వెళ్ళనింద్రా. నా ఊరిని, నా వాళ్ళని అల్లకల్లోలం చేసి మా భార్యని చంపేశారు. మీ నాన్నకేమిస్తానా? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఈ సాకుదా వెళ్ళి కల్చర్ మంచి ఛాన్స్. వద్దులే బ్రదర్, ఇక్కడ హాయిగా ఉంది. ఈ మధ్య ఒక అమ్మాయి నాకు లైన్ కూడా వేసింది. తన పేరు ప్రీతి జింగానియా. ఓ సారీ, అలవాటైపోయింది. ఇంకో సాంగ్. కొంచెం ఫీజు టర్నింగ్ ఇచ్చుకో. మొన్న నా ఓలా క్యాబ్ బుక్ చేసి నువ్వే కదూ? మీ నాన్న ముఖేష్ కదూ? సింహ కాదు, నరసింహరాయుడు. సరే సరే నరసింహరాయుడు, నీ తర్వాత వస్తాను. బాయ్ బాయ్ బాయ్. ఇలా ఇంద్రా చూసావా, నిన్నే కనిపెట్టేశాను. మళ్ళీ ఎందుకు తగలడ్డావు? నా క్యాబులు పడవలు రాయించుకోక నీ మేన కూడలికి చాక్లెట్ కనుకమ్మని పంపితే ఆ షాప్ అన్నే లవ్ చేసింది. వాడెవడో కాదు, నా అల్లుడు. వచ్చి మనలో ఫైట్ చేయి. నీకేదో ఇన్ఫర్మేషన్ ఇద్దామని వస్తే నువ్వేమో కోపించుకున్నావు. థ్యాంక్ యూ వచ్చా, రా పాటిసుకున్నా. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, చలికాలం చంపేస్తుందయ్యో. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, చలికాలం చంపేస్తుందయ్యో. ఏంటి బ్రదరు, మనల్ని సేమను వదిలినా ఆ ముఖేష్ శ్రీశిఖర్ మనల్ని వదిలేట్లేదు. వాళ్ళ చెల్లెలు నీకు, వాళ్ళ కూతురు నాకు. ఇదేదో ప్లాన్ లేదు బ్రదరు. సీమలో నువ్వు లేవు, నేను లేను, మరి కౌరవులతో ఏమో బ్రదరు. ఈ మధ్య నాకు ఇంద్రాంశ ఉత్తరం మా అన్నయ్య వాళ్ళ అబ్బాయిలు ఆడి హైదరాబాద్ లో సాంబా కంచిలో కాపురం పెట్టారంట. ఇంకొంతకాలం బ్రదర్, మనలాంటి ఫ్యాక్స్ ని పరాట్ ప్రాంతాల్లో తలదాచుకోవడం. పదా ఈరోజు అట్టా ఇట్టా తెచ్చుకుందాం. కాశీలో పడవతండకు నా వల్ల కావట్లేదు. పలు బ్రదరు, ఈ డాన్స్ పిల్లలు కూడా ఫీజు సరిగ్గా కట్టట్లే. పలా సినిమాకి పోదాం.
నిప్పుతునకై 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 భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా తిత్తదింతై 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 గణగణమోకై ధర్మయుద్ధం నువ్వు సిద్ధం గవ్వడట్టం రా మా కోసం పుట్టినవాడా నువ్వే నా తోడు నీడం తొడగొడితే గడగడలాడాలా ఎండిపోయినదబ్బా, ఏం చేస్తాం? ఏం మార్చలేదబ్బా, సేమ్ ఆ సినిమాలో వాడించట్టే. నువ్వు ప్రజలు వీరిలో వన్నారు రేయ్, కట్టులతో కాదురా కన్ను చూపులతో చంపేస్తా. బాగా ఆవేశంలో ఉన్నట్టున్నారు, ఎండను పడొచ్చినట్టున్నారుగా. లోపలికి రండి, అలా కూర్చొని మజ్జిగ తాగుతూ మాట్లాడుకుందాం. ఇంతకీ ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగిందా? ఈడేంటి ప్రజలు బయటికి కోసం మజ్జిగ తాగలంటున్నాడు. వీరిలో వినరు కానీ సక్కలండి సక్కలండి. చెక్కాడు బ్రదరు, అదే మన ప్లాన్ బ్రదరు. రై ఇప్పుడు డైలాగ్ చెప్తా విను. రై రాయలసీమలో ఏ సెంటర్ నుంచి అయినా సరే పొద్దుటూరు చిత్తూరు కడప కర్నూలు నీ బలాన్ని బలిస్తాను మొత్తాన్ని తీసుకురా. ఒక్కనే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. రాననుకున్నావా రాలేననుకున్నావా? కాశీకి పోయాడు కషాయం వచ్చేయబడి అనుకున్నావా? అదే రక్తం అదే పార్చం ఇంద్రసేనారెడ్డి. మళ్ళా ఏందబ్బా, పొద్దున్నే కదా ఇదంతా ఊగిన. మళ్ళీ నా నర్సరీని బాబులతో గంపు గంపు చేసినారు. మళ్ళా ఇదంతా ఊకాలా? అయినా మన డైరెక్టర్ బి గోపాల్కి చెప్పిన కదా, నా చెల్లి ఆర్తి అగర్వాల్ ఇంద్రసేనారెడ్డికి, నా కూతురు ప్రీతి జింగానియా నరసింహనాయుడికి ఇస్తానని. అయినా నా నర్సరీలో నన్ను బతకనివ్వరా? నేను డ్రాప్, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నేను తన్నాల్సిందే, నువ్వు పోయాక మీ పిల్లల్ని పెళ్ళారేరు. సరే మీరు అన్నట్టు ఫైటింగ్. అబ్బా పాలతోటి పగను భగ్గుమంటూ నూరిపోసి గొంతు మీద కత్తి పెట్టి ఆట కాదు వేట నేర్పి చావు నీకు తప్పదంటూ చచ్చెలోపు చంపమంటూ రక్తానికి రక్తం ప్రాణానికి ప్రాణం పగతోనే ఉంటాం పగ కోసం బ్రతికుంటాం. అదిరా సీమ లెక్క, అదిరా సీమ లెక్క. వెయిట్ టైం ప్లీజ్. జిడ్డు హ్యాపీ అండ్ అవ్వాలన్నా, నా పిల్లల్ని మీకు చెయ్యాలన్నా నన్ను చంపకండ్రా. అమ్మా ఆర్తి అగర్వాల్, ప్రీతి జింగానియా స్కిట్ అయిపోయిందమ్మా. అందరూ రండి, ఓ పాట వేసుకుందాం. నీతోనే party till I die.
అండ్ సూపర్. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పాప గారు ఎంట్రీ ఇచ్చారు. వచ్చింది కళ్ళజోడు పిడేయాలని నమ్మకాన్ని కొట్టింది ఇలాగా కొట్టి ఇలా సీరియస్ చూసింది. ఇందులా అంది. ఇందులా అనగానేనా ఇందులా అంది. ఇందులా ఎవరు రాను వెయిట్ చేస్తున్నారు. వండర్ఫుల్. సో అలీ గారు, రోషన్ డ్యాన్స్ నేర్చుకున్నాను, వచ్చి సార్ చాలా బాగుంది నీ టైమింగు, నీ డ్యాన్సు అండ్ ఇమిటేట్ చేయడం, చిరంజీవి గారు ఇమిటేట్ చేయడం కొద్ది కన్ను ఉంటే బాగుంటుందేమో అనిపించింది. చెప్తున్నావా? పక్క చిక్కిన చిరంజీవి గారు. మీ ఆరుగురు కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు, చాలా బాగా చేశారు. వెరీ గుడ్, సూపర్. అండ్ వీటిలన్నింటిలో మరో హైలైట్ మర్చిపోయాం. గురువు గారు క్లాసికల్ డ్యాన్స్ చేశారు. స్టార్టింగ్ అదే అది ఎప్పటి నుంచో కోరుకుండేది నాకు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలని. ఒక్క 2 స్టెప్పులు నేర్పింది. నాకు అర్థమైంది, వీళ్ళు క్లాసికల్ డ్యాన్స్ అడిగారు. ఫస్ట్ దాంట్లో మాయ దారి మైసమ్మో మైసమ్మ కవర్ చేశారు సార్. నెక్స్ట్ ఫ్లోర్ మూమెంట్ కావాల్సింటే మై లవ్ ఈస్ గాన్ మోకాలు నేర్చుకుని ముందుకు వెళ్ళిపోయాడు. బట్ వెరీ వెల్, సూపర్. ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అనసూయ గారు మానసిక పరిస్థితి అదోలా ఉంది. ఓంకార్ గారితో మొదలు పెడతాను. ఓంకార్ గారు, స్టార్టింగ్ వాడు ఎంట్రీయే పెద్ద హైలైట్, మామూలు హైలైట్ కాదు. అండ్ తర్వాత అదిగో ఆ పిల్ల సుహానా హైలైట్. ఆర్తి అగర్వాల్ చిన్న సైజులో అసలు యాటిట్యూడ్ ఎంత బాగున్నావంటే సుహానా, నువ్వు ఆ కళ్ళజోడు తీసి ఆ చూపులో ఎంత పవర్ అంటే, నువ్వు వీళ్ళు చూసిన దానికన్నా నువ్వు ప్రదీప్ని చూసే చూడు, అక్కడ నాకు భలే నవ్వు వచ్చింది. ఏంటో నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తావని చూసింది. అసలు జరుగుతున్నప్పుడు స్కిట్ ఆగకూడదు, తను ఆగి చూసి నిన్ను కంట్రోల్ చేసి మళ్ళీ ఇంద్రాన్ని స్టార్ట్ చేసింది చూడు, అది నాకు భలే నచ్చింది. సుహానా బాగా చేసావు. అండ్ తర్వాత ఇతను హైలైట్ రోషన్. బిగ్ ఊడిపోతే తను వచ్చి పెట్టడం చాలా హైలైట్. సైలెంట్గా వచ్చి పెడుతుంటే తను అసలు పట్టించుకోవట్లా, చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇన్ని హైలైట్స్ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. అండ్ అందరికి కలిపి అండ్ ప్రదీప్కి కూడా హైలైట్స్ లో ఇంక్లూడ్ అయ్యాడు కాబట్టి విజిల్. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే అనసూయ గారు, ఆవిడకి ఇంకా తగ్గలేదు. అయ్యో కాదు, అందరూ మిస్ అయిపోయారంటే వాడు విగ్గు ఊడిపోయినా కూడా రోషన్ చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ ఇలా అనగానే మళ్ళీ ఇంకేదో ముద్దలా కింద పడిపోయింది. అండ్ ఇట్స్ వెరీ చాలా ప్లెజెంట్గా ఉంది చూడడానికి. అండ్ వీళ్ళు ముగ్గురు కూడా చాలా మంచిగా, సుహానా అండ్ దివ్య అండ్ ప్రణీత, 2 గ్లామరస్, చాలా బాగున్నారు క్యూట్గా. మీరు లేకపోతే కలర్స్ ఉండేవి కాదు, ఎంతగాని చూస్తాం మీసాలు గడ్డలు మనం. సో చాలా బాగుంది, హిలేరియస్ పర్ఫార్మెన్స్, ఆల్ ఆఫ్ యూ, వెరీ వెల్ డన్. సూపర్. అండ్ అది కూడా అనసూయ గారు, మీరు నాగార్జున గారితో డ్యాన్స్ చేయడం చూశాను, నేను సాయిధరం తేజ్తో డ్యాన్స్ చేయడం చూశాను, కానీ చిరంజీవి బాలకృష్ణ గారితో ఒకేసారి డ్యాన్స్ చేయడం ఎప్పుడు చూడలేదు. అదే ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను మీరు వస్తే. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీ వంపు సొంపు అందం చందం అన్నీ నా చుట్టాలు, చెంగుమంటూ రావే తిరిగా రాసేద్దాం చట్టాలు. నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు, మాసుడాన్సు చేసేద్దాం రావే రావే రత్తాలు. దారు డాన్సు చూస్తావా, అది పూలు నింపిన పిస్తోలు. అసలు నువ్వు డైలాగులు ఇంత షార్ప్గా గుర్తుపెట్టినావు అంటే మీ మమ్మీ చేసే ఫుడ్లో ఏదో మ్యాజిక్ ఉందిరా. మమ్మీ ఇక్కడే ఉన్నారు కాబట్టి అడిగి తెలుసుకుందాం. సో మేడం, ఏంటి ఇంత షార్ప్గా డైలాగులు ఇంత బాగా గుర్తుపెట్టుకుంటానంటే ఏం స్పెషల్ ఫుడ్ పెడుతున్నారు? పిల్లల బుద్ధి ఎదగడానికి అయోడిన్ ఎంతో ఉపయోగపడుతుందండి, అది చాలా మందికి తెలియదు. మా వాడు తినే వాటిలో నేను రోజు టాటా ఉప్పునే వాడతాను. దాంట్లో పిల్లల బుద్ధి వికసించడానికి దోహదపడే అయోడిన్ టాటా ఉప్పులో ఉంది.
ఓకే, థ్యాంక్ యూ. సో మీ వంట రుచిగా ఉండడానికి అండ్ ఆరోగ్యాన్ని అందించడానికి టాటా సాల్ట్, ఎందుకంటే దేశం ఆరోగ్యానికి దేశపు ఉప్పు టాటా సాల్ట్. జడ్జెస్, ద సంతూర్ స్మార్ట్ కిడ్ ఆఫ్ ది డే ఎవరికి వెళ్తోంది? Yes, let's see who's the Santoor Smart Kid of the Day for this episode. Pillikala Papa Suhana. సుహానా, నీతో పాటు ఎవరు వచ్చారు ఇవాళ? పిలు మరి, రమ్మని పిలు. నేనే సంతూరులతో మాట్లాడి తెప్పించా నీకోసమే, ఓకేనా? జాగ్రత్తగా వాడు, మమ్మీలాగా ఎంగలాగా ఉండిపోతావు. ఎవరు? మీ పిన్నిలాగా యంగుగా ఉండిపోతావు నువ్వు కూడా, ఓకే? వెరీ గుడ్, కంగ్రాట్స్. జాగ్రత్త. సో ఇక ఇప్పుడు డాబర్ రెడ్ పేస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే కి టైం వచ్చింది. సో జడ్జెస్, డాబర్ రెడ్ పేస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద డే హర్షిత. సార్, ఈస్టర్న్ నెంబర్ 1 స్టార్ ఆఫ్ ది డే. నెంబర్ 1 స్టార్ ఆఫ్ ది డే లక్ష్మీనాథ్ శర్మ. India's number 1 spice exporter, Eastern, congratulates the number 1 star of the day. Thank you. ఓకే, సో ఇక్కడతో టైం అయిపోయింది కాబట్టి ఈ వారం ఎపిసోడ్ పూర్తి అయిపోయింది. ఇంకా కొంతమంది మిగిలారు. నెక్స్ట్ వీక్ కోసం వాళ్ళు కూడా బాగా ప్రిపేర్ అవుతారు. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం మనం. ఓకే, సో హోప్ యూ హ్యాడ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అస్సలు మర్చిపోకండి, టైం అయిపోయింది కాబట్టి పడుకునే ముందు గుడ్ నైట్ అడ్వాన్స్ యాక్టివ్ ప్లస్ ఆన్ చేసి పడుకోండి. గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.